అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను ఒక మంచి స్వీట్ చేస్తున్నాను, రవ్వ లడ్డు చేస్తున్నాను. దానికి ఏమేమి కావాలంటే సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఇది వైట్ది, తెల్లది ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది ఎంత కావాలో అంత తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకొని నేను ఒక 1/2 kg తీసుకున్నాను. దానికి కొబ్బరి పొడి మిక్సీలోనన్నా వేసుకోండి, లేదంటే కొబ్బరి తురిమే దాంతోటన్నా తురమండి. ఈ రవ్వ ఇందులో వేసేసేసి, రవ్వ ఎంత కావాలో, రవ్వ 2 కప్పులు అయితే కొబ్బరి తురుము 1 కప్పు వేసుకోవాలి. వేసేసుకొని ఇది అంతా కూడా ఇందులో వేసేసుకొని మంచిగా నీట్గా అంతా కూడా కలిపేసేసి ఒక 20 మినిట్స్ అనేది మంచిగా కలిపేసుకొని నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కొబ్బరిలో ఉండే పాలంతా రవ్వకి పట్టేసి రవ్వ పీల్చేసి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి లడ్డు అనేది. ఇట్లా కలిపేసుకొని ఒక 1/2 అవర్ అనేది పక్కనైతే పెట్టేసుకోవాలి. దీనికోసము జీడిపప్పు, నెయ్యి, ఇలాచీ కావాలి, కాచి చల్లార్చుకున్న పాలు. ఇట్లా కలిపేసి అయితే నేను ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకుంటాను. అంతా కలిపేసి పక్కన పెట్టేసేసుకున్నాను. 1/2 అవర్ దగ్గరకు వస్తుంది. ఇంకో కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసుకొని నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. మనం జీడిపప్పు వేయించుకోవడానికి. జీడిపప్పు వేయించాక రవ్వ అనేది వేయించుకోవాలి. చూడండి, ఒక 3 స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోనే రవ్వ మంచిగా వేయించుకోవాలి, టేస్ట్ అనేది బాగా వస్తుంది. జీడిపప్పు ఇట్లా మనకి ఇట్లా జాయింట్గా ఉన్నాయంటే ఇట్లా విడదీసేసుకోవాలి. జీడిపప్పు అనేది జాయింట్లన్నీ విడదీసేసుకోవాలి. ఒక 2 గుప్పడున్నర జీడిపప్పు ఇది ఇందులో వేసేసి మంచిగా వేయించేసుకోవాలి. జీడిపప్పు అనేది, కిస్మిస్ కూడా నచ్చిన వాళ్ళు వేసుకోండి. కిస్మిస్ అనేది మాకు ఎందుకో నచ్చదు, అందుకే నేను అవాయిడ్ చేస్తాను కిస్మిస్ అనేది. ఇది కొంచెము ఫ్రై చేసుకుందాము, మంచి కలర్ వచ్చే వరకు జీడిపప్పు అనేది ఒక 2 నిమిషాలు అయితే వేయించుకుందాం. చూడండి, జీడిపప్పు అనేది మంచి కలర్ అయితే వచ్చింది. జీడిపప్పు అనేది అంతా తీసేసుకుంటున్నాను నేను బౌల్లోకి అయితే తీసేసుకొని ఇందులోనే రవ్వ అనేది వేయించేసుకుంటాను. సిమ్లో పెట్టేసి వేయించేసుకోవాలి. మంచి వాసన వస్తుంది, మంచి కమ్మటి వాసన వచ్చే వరకు రవ్వ అంతా వేయించేసుకోవాలి మనం. జీడిపప్పు అంతా తీసేసుకున్నాను, రవ్వ కూడా మంచిగా వేయించేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా కలిపేసుకుంటూ నెయ్యిలో అంతా రవ్వ కూడా వేయించేసుకోవాలి. అంత రవ్వ అంతా, కొబ్బరి రవ్వ అంతా నెయ్యిలో కలిసేటట్టు మంచిగా తిప్పేసుకోవాలి. మంచి కలర్ రావాలి, కొబ్బరి అనేది రవ్వ అనేది మంచి కలర్ అనేది రావాలి. అప్పుడే లడ్డూలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి, గట్టిగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట. కొంతమంది చేస్తే చాలా గట్టిగా ఉంటాయి, రాయిలాగా ఉంటాయి. మనం గోడకు మేకేసి కొడితే గోడకు మేక్ కూడా కొట్టొచ్చు ఆ లడ్డూతోటి, అంత గట్టిగా ఉంటాయి. అలా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. తింటే మళ్ళీ ఇంకొకటి తినేలా ఉండాలి, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా చేయండి. ఒక 2 నిమిషాలు అయితే వేపేసుకుందాము మనము. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. మనకి మెయిన్ నెయ్యితోనే టేస్ట్ అంతా. నెయ్యి తిన్నా కూడా చాలా మంచిది కదా పిల్లలకి, సన్నగా ఉన్న పిల్లలకి ఇట్లాంటివన్నీ నెయ్యితో, కొబ్బరి, పచ్చి కొబ్బరి ఇట్లాంటివన్నీ పెడితే మంచిగా పిల్లలు పుష్టిగా కనిపిస్తారు. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూడండి, అంతా ఇట్లా కలిపేసుకోవాలి మనం. ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకొని నేను కలుపుతూ ఉంటాను. చూడండి, రవ్వ అంతా కూడా చక్కగా వేగిపోయింది. మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి. జీడిపప్పు వేయించితే నెయ్యిలో ఎలాంటి స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వస్తుంది రవ్వలో నుంచి, కొబ్బరిలో నుంచి. చక్కగా అనేది అంతా మంచిగా వేగిపోయింది నీట్గా. ఇప్పుడు నేను రవ్వ అంతా కూడా తీసేసుకొని ప్లేట్లో వేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఇదే కడాయి పెట్టుకొని షుగర్కి పాకం అనేది పెట్టేసుకుంటాను, తీగ పాకం లాగా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేస్తున్నాను. మళ్ళీ ఇదే కడాయి పెట్టేసుకున్నాను, వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇందులో. మనకి తీగ పాకం రావడానికి షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము మనము. ఒక 1/2 kg షుగర్ అనేది తీసుకుంటున్నాను నేను. షుగర్ తీసుకొని తీగ పాకం వచ్చేలాగా మనము షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. మనం తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. మెల్ట్ అయ్యాక మనం తీగ పాకం ఇట్లా మనం
షుగర్ అంతా కరిగాక మనం తీగపాకం ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా టెస్ట్ అనేది ఇట్లా చేసుకోవాలి. షుగర్ అయితే ఒక 2 నిమిషాలు కరగనిచ్చేద్దాం. షుగర్ అంతా కూడా మెల్ట్ అవుతుంది కదా, ఒక 6-7 ఇలాచీలు ఇట్లా క్రష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది మరిగేటప్పుడు ఫ్లేవర్ అంతా కూడా మనకి మంచిగా పడుతుంది, లడ్డూకి కూడా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఇదైతే ఒక 2-3 నిమిషాలు అయితే బాగా మరగనిచ్చేద్దాం. తీగపాకం వచ్చే వరకు మనకి బాగా అనేది మరగాలన్నమాట. పాకం అనేది తీగపాకం అయితే వచ్చేసింది. కరెంట్ పోయింది, మీకు బాగా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ కరెంట్ పోయింది. టార్చ్ పెట్టి చేస్తున్నాను చూడండి. ఇట్లా తీగపాకం అయితే వచ్చేసింది, ఇట్లా జిగురుగా. ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా వేసేసుకొని రవ్వ అంతా కూడా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, రవ్వ కాలుతుంది. ఇట్లా వేసేసి కలిపేసుకుంటే ఈ షుగర్ సిరప్ అంతా రవ్వ అంతా పట్టేసేసి మంచిగా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. పీల్ చేసుకోవాలి, షుగర్ సిరప్ అంతా రవ్వ అంతా కూడా పీల్ చేసుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా ఇట్లా కలిపేసుకోవాలి. అంతా ఇలాగే నేను కలిపేస్తాను. ఇందాక మనం వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా మనం వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇట్లా కలిపేసుకోవాలి, ఇందులోనే వేసేసి ఇట్లా చూసుకుంటూ మనం రవ్వ అనేది ఉండలు లేకుండా కలిపేసుకొని ఒక 10-15 నిమిషాలు అనేది వదిలేయాలి. బాగా షుగర్ పాకం అనేది రవ్వ అంతా బాగా పీల్చేసుకుంటుంది. చూడండి, రవ్వ అంతా వేసేసాను కదా, మెల్ట్ మొత్తము కలిసిపోయింది, ఇందులో పాకంలో అంతా కలిసిపోయింది రవ్వ అనేది. ఒక 10 నిమిషాలు అయితే వదిలేస్తే ఇది రవ్వ అనేది గట్టి పడుతుంది, పాకం పీల్చేసుకొని గట్టి పడుతుంది. ఒక 10 నిమిషాలు అయితే వదిలేద్దాం. రవ్వ అంతా చల్లగా అయిపోయింది. షుగర్ పాకం అనేది సిరప్ అనేది మొత్తం పీల్చేసుకున్నది, సాఫ్ట్గా అయిపోయింది రవ్వ అనేది. ఇక చూడండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డూలు అనేది చుట్టేసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా లడ్డూలు కొంచెం ఏమైనా రాలేదు అని అనుకుంటే కాచి చల్లార్చిన పాలు అనేది అప్లై చేసుకోవాలి. ఇగో చూడండి, ఇట్లా లడ్డూలు అనేది అన్నీ మంచిగా చుట్టేసుకోవాలి. చేతికి కాస్త నెయ్యి రాసుకొని లడ్డూలు అనేది ఇట్లా చుట్టేసుకోవాలి. చూడండి, మంచిగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది, సాఫ్ట్గా అనేది ఉంది లడ్డు అనేది. చూడండి, ఎక్కడ కూడా మనకి క్రాక్స్ కానీ ఏం కూడా కాలేదు. అన్నీ ఇట్లానే చుట్టేసుకోవాలి. లడ్డూలు అనేది తింటా అంటే తినాలనిపిస్తుంది ఈ లడ్డు అనేది. కొన్ని ఏమో గట్టిగా వస్తాయి, రాళ్ళలాగా వస్తాయి. ఇది అట్లా అయితే ఏమి ఉండదు, సాఫ్ట్గా ఉంటాయి లడ్డూలు అనేది. చూడండి, ఇందాక మనము నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, జీడిపప్పు వేసాం కదా, కిస్మిస్ అంటే నచ్చదు. చూడండి, అన్నీ కూడా ఇట్లనే చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్నాక సర్వింగ్ బౌల్లో వేసి మీకు చూపిస్తాను నేను అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా బలము. పచ్చి కొబ్బరి వేసి చేశాను రవ్వ లడ్డూలు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.